కలుగుటయే. అనుకూలము. అవునా? అనుకూల మందిరం ఏంటంటే హృదయాన్ని మందిరముగా మలుచుకున్నాడు. హల్లెలూయా. భూమి మీద దేన్ని ఆయన మందిరముగా మలుచుకోలా. నివసించినది కూడా, అంటే నివాసములను చేసింది కావచ్చు, పుట్టిన స్థలము కావచ్చు, పరిశుద్ధమని చెప్పాడే కానీ ఈ స్థలమును నేను ఆశీర్వదిస్తానని కానీ, ఈ స్థలంలోనే కూర్చుంటానని కానీ ఆయన మనకి చెప్పలేదు. హల్లెలూయా. ఏది ఆయన ఆలయం అంటే హృదయమే ఆలయం. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉందని చెప్పగలరు ఆయన ఆలయము? దేన్ని సరి చేసుకుంటే ఆలయం అని చెప్పగలరు? త్వరగా వంకరగా చూసే చూపును సరి చేసుకుంటే ఒక విషయం దాంతో ఒకదాంతో అయిపోదు. అక్కడ ఎట్లా ఇసిరే మాటలంట, నోటి మాటలట, పనిచేసే చేతులట, తప్పుదారిని నడిచే కాళ్ళట. అవునా? తలంపులు కలిగిన నిర్ణయం కలిగిన ఆలోచనట. వీటన్నిటిని నువ్వు అదుపు చేసుకుని తగ్గించుకోగలిగి నా దినములు నేను లెక్కించుట నాకు నేర్పుము అనే ప్రార్థన చేయగలిగితే ఆ హృదయము అది దేవుని ఆలయం. హల్లెలూయా. అవునా కాదా? అడగలుగుతున్నామంటారా? ఏ దొంగలు అన్నారు అసలు నిజంగా? ఊళ్ళో బంగారం దోచుకుపోయేవాడిని ఒక దొంగ, డబ్బులు దోచుకుపోయేవాడిని మరొక దొంగ, ఇట్లా కొన్ని వాహనాలను దోచుకుపోయేవాడిని ఒక దొంగ, పనిముట్లు ఎత్తుకుపోయేవాడిని ఒక దొంగ, వస్తువులు ఎత్తుకుపోయాడని రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దొంగ ఏ దొంగ? దేవుడికి నమ్మాను అని చెప్పి ఏం చేయట్లా? రహస్యమందు వెళ్ళి రహస్య స్థలములలో పంది మాంసం అంటే ఇష్టమైన ప్రియులు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ఒకటి ఉంది చూడు, అది విరోధమైంది వాళ్ళకి. దేవుడు చెప్పిన ఆజ్ఞ వాళ్ళకి విరోధమైంది. హల్లెలూయా. విరోధమైంది కాబట్టి రహస్య స్థలమట. ఏం చేస్తారు? తినేవాడిని ఒకడిని మాత్రం గట్టిగా పట్టుకుని, ఒరే నువ్వు 2 కేజీలు తెస్తావో 3 కేజీలు తెస్తావో చెట్టు తోటలోకి పట్టురా. ఏంటది? చెట్టు తోటలోకి పట్టుకురా, లేకపోతే పామాయిల్ తోటలోకి పట్టుకురా అని చెప్పి దాన్ని ఏమంటారు? పార్టీ అంటారు అనమాట. హల్లెలూయా. వంక చూస్తే ఏంటది? పార్టీ. మళ్ళీ బయట ఎక్కడన్నా ఉంటే ఇప్పుడు మా వాళ్ళందరూ నన్ను తిడతారంటారు, నన్ను ఎత్తి చూపిస్తారంటారు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అందుకని ఎక్కడికి వెళ్ళారు? రహస్య స్థలమందు. రహస్య స్థలమందు చేయు ఒక చెడ్డ కార్యము లేదా చెడ్డ మాట, చెడ్డ పని, చెడ్డ ఆలోచన, చెడ్డ దృష్టి కలిగినవి ఎవరు చూస్తున్నారు అనంటే బలిష్ఠుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు అనంటే ఆకాశమందు ఆయన బలిష్ఠుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అనుమానపడకండి. ఏం చేయాలి? ఎప్పుడు ఎవరి మీద? ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్త మీద అనుమానము కలుగజేయడానికి అడ్డగోలు మంది చాలా మంది ఉంటారు. ఎలాగంట? అనుమానములను కలుగజేయడానికి వాళ్ళు అడ్డగోలు మందని ఎక్కారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలను వేరు చేసేస్తారు. హల్లెలూయా. తగ్గని ఒక రోగము కలిగిన నిర్ణయము మీద
బయటపడిన రోజున తెలుస్తుంది ఆ బాధ. ఖచ్చితంగా ఈ తప్పు నేను చేశాను అని క్షమాపణ అడిగితేనే, అది యెహోవాని వెంబడిస్తేనే తప్ప ఈ శాపం నుంచి వాళ్ళు తప్పుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయనని వెంబడించిన వారికి శ్రమ వస్తుంది అంటే ఆ శ్రమ వేరు, ఆయన పెట్టే శ్రమ వేరు. పాపముతో పెట్టే గాయము వేరు. హల్లెలూయా. ఎన్నటెన్నటికి కూడా నీ ఆయుష్ తరిగిపోతేమో గాని ఆయన బలము తగ్గిపోదు. తగ్గిపోవటానికి కలిగిన నిర్ణయము అది ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన ఐస్ ముక్క అనుకోమాక. కరిగిపోయేది కాదు, తగ్గిపోయేది కాదు. ఎందుకని కరిగిపోయేది కాదు, తగ్గిపోయేది కాదు అంటే సర్వలోకాన్ని శాసించగల శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఏ పురుషుడికైనా ఒక స్త్రీ ఉంది అని అంటే అది బలహీనమైన ఘట్టమే. ఏ పురుషుడికైనా ఒక స్త్రీ ఉందంటే అది బలహీనమైన ఘట్టమే. హల్లెలూయా. ఈ బలహీనమైన ఘట్టం నేను ఎలా చెప్తున్నాను అని అంటే కూడా, ఈ సర్వాంతర్యామికి ఏమి లేదు అంటే భార్య కలిగిన స్త్రీ లేదు. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన బలహీనమనే ఘట్టంగా ఉండడు. ఆయన బలం అనే ఘట్టంగా శక్తివంతుడిగా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ బలహీనమనే ఘట్టంగా నువ్వు లోబడిపోతున్నావు లేదా పడిపోతున్నావు. హల్లెలూయా. ఆలోచించుకోండి, ఎక్కడెక్కడ బలహీనమనే ఘట్టంగా లోబడుతున్నారు. ఆ తప్పు, ఆ పాపము నిన్ను దేవుడి నుంచి దూరము చేసేస్తుంది. దేవుడు కోరుకున్న మాట ఆ బలహీనమనే ఘట్టముగా నువ్వు లోబడిపోవటం కాదు. నీ ఆత్మ నశించిపోవటానికి వీల్లేదని బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఎన్నటెన్నటికీ కలిగిన నిర్ణయానికి, లోకానికి సాగిలపడే బుద్ధి, అనుకున్న రీతిగా దూపం వేసే స్వభావం కలిగిన ఆలోచన నీకు ఎలా పుడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చాలా విధములు కలిగిన నిర్ణయాలకు మీకు బోధిస్తూనే ఉంటాము. ఎక్కడెక్కడ దేవుడు మాట్లాడుతున్నాడో గమనించుకో. పరిశుద్ధాత్ముడు ఏమి తెలుపుతున్నాడో గ్రహించుకో. నీ నిర్ణయపూర్వకంగానే దేవుణ్ణి ధిక్కరిస్తే, నీకు తెలిసి కూడా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే, నీది నీ బిడ్డల మీదే పడేది. రేపొద్దున వాళ్ళ కష్టాన్ని నువ్వు చూడలేవు, ఆ బాధను నువ్వు ఓర్చుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. భర్తని మోసం చేస్తున్న స్త్రీలకు చెప్తున్నా నేను, అలాగే భార్యను మోసం చేస్తున్న భర్తలకి చెప్తున్నాను. ఎవ్వలతో అనుకునే తల్లిదండ్రులను మోసం చేస్తున్న బిడ్డలకు చెప్తున్నాను. నేను బైబిల్ మొత్తం చదివేశానులే అనుకుని ధిక్కరించి తప్పు మార్గంలో నడుస్తున్న దాసులకి కూడా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. దేవుడంటే భయం కలిగి జీవించు. జాగ్రత్త. దేవుడంటే ప్రేమ కలిగి జీవించు. జాగ్రత్త. దేవుడు నన్ను రక్షించగలడు అని జీవించు. థాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఎన్నటన్నిటికీ దూరంగా ఉండకు. దూరంగా లోబడని యొల్లని వారి దానిగాను, యొల్లని
ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? చూడు కీర్తనల గ్రంథము. యెహోవా ఏంటది? ప్రకాశింపుము. ఎవరికంట? గర్విష్ఠులకు. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు వారు ఉత్సహించుదురు. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు ఒకరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. బింకములాడుచున్నారు. హల్లెలూయా. మొర్రపెట్టు ప్రతి నాలుక ఆశీర్వాదం ఇచ్చినట్టేనట. మొర్రపెట్టు ప్రతి నాలుక ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఏదో చూసుకొని వగరు మాటలు మాట్లాడితే పగరబోతు అయిన నీకు చిక్కం వేసేది దేవుడే. హల్లెలూయా. ఏంటంట? ఎవరినో చూచుకొని వగరబోతువై పొగరగలిగిన మాటలు మాట్లాడితే ఆ పొగరకు చిక్కం వేసేది, ముగుదోడకు పుట్టేది కూడా దేవుడే. హల్లెలూయా. ఏ మనుషుని గాను ఏ వస్తువు గాను కలిగిన ఏదేదో చూసుకుని అధికారపూర్వకమైన అహంకారాన్ని వెళ్ళగక్కితే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? జాగ్రత్త. జీవితం పైకి లేకటం అనేది ఉండదు. జాగ్రత్త. ఆయన ఎవరట? బలిష్ఠుడు. ట్యాంకులాడ్. యెషయాలో చదువుతాం చూడండి. ఏంటంట? ఎడముగా ఉండుము. నీకంటే వారు ఏం చెప్తారట? అవునా? మీకంటే నేను ఎక్కువ పరిశుద్ధులము అంటారు. అంటే తప్పు చేసి కూడా వాళ్ళు ఏమంటారు? ఎలాగోయా మేమే పరిశుద్ధులము అంటారు అన్నమాట. హల్లెలూయా. అవునా? అర్థమైందా మీకు ఆ మాట? ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు చేస్తూ ఏం చేస్తూ పాపాన్ని ప్రేరేపిస్తూ ఏమంటారంట? వాళ్ళు పరిశుద్ధులం అని చెప్తారంట. మరి నమ్మగలుగుతున్నారా? ఈ రోజున లోకాన్ని చూసి లోకంలో పడిపోతున్నారా? పక్కోళ్ళను చూసి తొట్టిల్లిపోతున్నారా? నో 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 నో. ఎవరిని చూసి మనము ఎప్పుడో మాట మాట్లాడేది. నా మాట గుర్తుంటుంది బాగా మా శాంతి. ఎలాగంటే కలిగిన నిర్ణయము, వాళ్ళు లెగిచిన కాడి నుంచి బూతులే తిడతారు. ఏంటది? వాళ్ళు లేచిన కాడి నుంచి దెబ్బలాడుతూనే ఉంటారు, అరుచుకుంటానే ఉంటారు. అయినా వాళ్ళు బాగానే ఉంటారు అన్నాడు ఒక రోజున. ఈ మాట నేను మర్చిపోలేను. అంటే తెప్పిపోవడం కాదు, మాట మర్చిపోలేనని. మనిషి స్వభావానికి నీతిగా నడిచినప్పుడు లేదా యథార్థంగా నడిచినప్పుడు కొన్ని భయంకరమైన స్థితులను భరించలేకపోతారు. ఏంటది? భయంకరమైన స్థితులను భరించలేకపోయి చూస్తే వాడు చూస్తే ప్యాంటు షర్ట్ వేసి కనపడతాడు. ఏంటంట? వాడు చూస్తే ప్యాంటు షర్ట్ వేసి కనపడతాయి. వీడు పొద్దున్న తిచ్చాడు, మధ్యాహ్నం తిచ్చాడు, సాయంత్రం తిచ్చాడు. నేను చూసాను. నేను అంతమానం వీళ్ళకి ఇదే పని. అయినా వాడు నీట్గా ప్యాంటు షర్ట్ వేసేసాడు అంటాడు.
అందుకని దేవుడు మొదటి కీర్తనలో మనకు పలికిన మాట ఏంటంటే, దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడవక, పాపుల మార్గమున నీవు నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోక అని మనకి నీతి వాక్యమును వెల్లడిపరిచాడు. ఏం చేశాడంట? నీతి వాక్యమును వెల్లడిపరిచి ధైర్యం అనే వస్త్రమును ధరింపచేశాడు. కానీ ఈ ధైర్యం అనే వస్త్రం మనకు కనపడట్లా, ఈ నీతి అనే వాక్యం మనకి వినపడట్లా. ఈ రెండు మనకి వినపడితే లేదా కనపడితే కలిగిన నిర్ణయానికి ఇంకొకడు అంటే ఒక సమస్య అంటే భయపడతామా? భయపడతామా? చెప్పండి. అవునా? సమస్య రాకుండా ఉండదు, కానీ సమస్యను చూసి భయపడితే చెప్పండి. ఎవరికో ప్రార్థన చేస్తుంటే కలిగిన నిర్ణయానికి మోకాలు నొప్పి వచ్చింది నాకు. అది రావటమే కాకుండా అనుకోని రీతిగా కలిగిన ఒక వాపు కూడా వచ్చేసింది. మనం చేసిన తప్పు లేదు ఇక్కడ, ఏంటది? చేసిన ద్రోహము లేదు ఇక్కడ. అడిగింది దేవుణ్ణి మాత్రమే. కలిగిన నిర్ణయానికి కింద పడింది కాదు, జారింది కాదు, రకరకాలుగా. ఎవరికన్నా అదంటే నేను చెప్పే మాట ఏమిటి అని అంటే, స్లిప్ అయ్యింది కాలు అని చెప్పాలి. ఏనంట? హల్లెలూయా! స్లిప్ అయ్యింది కాలు అని చెప్తే ఒక మార్గం తెగిపోతుంది. పోనీ వాడి సేవకుడుగా వాళ్ళకున్న నమ్మకాలే ఉంటారో పోటీలని ఎవరు అనుకోరుగా అని చెప్పి ఒక దాసుడు అన్నాడంట, వాళ్ళ రాగాలు మనకు వచ్చేస్తే చేతులు వేయకూడదు అన్నాడంట ఒక దాసుడు. ఎలాగంట? ఎవరిని ధరించుకుని మనం జీవించాలి అంటే పరిశుద్ధాత్మను ధరించుకుని జీవించాలట. ఏంటది? ఒకరి మీద హస్తం వేసాము అంటే వాళ్ళకి నాకు వచ్చింది అంటే ఇది ఎవరిని ధరించుకున్నట్టు? దుస్తత్వము కలిగిన చీకటి సంచారాన్ని ధరించుకున్నట్టు. ఎలాగంట? వాళ్ళకి అనుమానం అది. నీతి వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు అది గాయము, నిప్పు, రోగము, తెగులు ఏదైనా సరే దేవుడు అధికారం ఇవ్వక్కర్లా. ఇక్కడ నీతిగా నడిచి దాన్ని శాసించు, ఖచ్చితంగా దేవుడు కార్యము చేసి చూపిస్తాడు. ఒకడు దేవుడే మాట్లాడలేదు అక్కడ, అయినా ఆ కార్యం నీకు జరుగుతుంది అక్కడ. కానీ నువ్వు అబద్ధంగా వెంబడించి నడిచావు అంటే అనుమానాన్ని ఒకటి ధరించుకుని ఉన్నావు అంటే 100% దాన్ని ఏమంటావు? నా సరస్వతి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి చెప్తా, అప్పుడు వాడుతారు. మామూలుగా చెప్తే ఎవరు మాట్లాడరు, అందరం మౌనంగానే ఉంటారు. అనుమానము అనేది అనుమానంగా వాక్యాన్ని దిద్దుతున్నాము అని అంటే దాన్ని ఏమనాలి? దుష్టత్వమా, పరిశుద్ధత? దుష్టత్వమే 100%. పరిశుద్ధతకి అనుమానం ఉండదు. ఏంటది? తెలిసిన అనుమానం ఉండదు, తెలియకపోయిన అనుమానం ఉండదు. కల్మషము లేని హృదయముతో తాను ఉండాలి. కానీ తగిన విషయాలు కలిగిన నిర్ణయాల్లో దేవుడే యుద్ధము చేసేస్తాడు. అవునా? హల్లెలూయా! కానీ అక్కడ దేవుడు చేస్తాడనేది తెలియదు. దేవుడు చేస్తాడని వాడికి తెలియదు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడుతున్నారు అంటే ప్రజల మీద ఆధారపడుతున్నారు. హల్లెలూయా! ప్రజల మీద ఆధారపడకూడదు. దాసుడు ఆధారపడవలసింది దేవుని మీదే. హల్లెలూయా! మళ్ళీ చూడండి, జనములో ప్రార్థన చేస్తే నేను ఆలకించాననే మాట చెప్పాడు మనకి. వేలాది జనాంగమును నేను నిలబెడతానని చెప్పాడు. కానీ వేలాది జనాంగంలో కలిగిన నిర్ణయానికి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానన్న మాట చెప్పాడు మనకి. అక్కడ ఎక్కడ మాట ఆలకిస్తానని చెప్పాడు? రహస్యముగా చేసిన ప్రార్థన నేరుగా తండ్రి వింటాడట. నేరుగా తండ్రి వింటాడట. కానీ
బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఎవరికి చెప్పుకోలేక తెలవక వ్యర్థముగా ఏడ్చే జనమే చాలా మంది ఉన్నారు. వ్యర్థముగా వేడి